హాయ్ బ్రో. హాయ్ బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? రోజు చూస్తా. ఓకే, అయితే ఈ వీక్ లో రమ్య మోక్ష నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవుతుంది. అది పోవడమే కావాలి ముందు. అది పోవడమే కావాలంటారా? అది మెయిన్. అయితే ఎందుకని వెళ్ళిపోతుంది అంటే ఏ రీజన్ వల్ల వెళ్ళిపోతుంది బ్రో? ఏదైనా వెళ్ళిపోవాలన్నా గానీ మనం పచ్చడి కొనాలి కదా ఆ, మన దగ్గర. మన బడ్జెట్ ఉండదంతా, అందుకే పోతుంది. అంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని వచ్చింది, కానీ గేమ్ మీద సరిగా ఫోకస్ పెట్టకుండానే వెళ్ళిపోతుంది అంటారు. ముందు మీరేమంటారు? చెప్పండి, దానికి పోయింది ముందు ఇప్పుడు ఆ, ఈ బిగ్ బాస్ తోని. అయితే బయట చెప్తున్నారు కదా తనుజ మీద, అంటే తనుజాతో గొడవ పడడం వల్ల నెగిటివ్ వచ్చి వెళ్ళిపోతుంది అంటారు. మీరేమంటారు? తనుజ ఎంత మంచి అమ్మాయి. బిగ్ బాస్ లోని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు కూడా తనుజ ఎలా చేసింది. మొన్న వచ్చారు వీళ్ళు, ఆ? వచ్చి మొత్తం నాశనం పడేసారు బిగ్ బాస్ ఇప్పుడు. ఆ, నేను చెప్తున్నా, ఈ మాధురి అన్న ఒక ఆవిడి, ఈ పచ్చల పాప, ఆ? ఇక కలిపి మొత్తం అంతా అంటే పచ్చళ్ళని పాచిపోయాయి అంటారా? పాచిపోవడం కాదు, పురుగులు పట్టేయి మొత్తం ఆ, పచ్చళ్ళు. ఏమీ లేదు భయ్యా, మొత్తం అంతా వేస్ట్. ఓకే. ఈ వీక్ లో మాధురి గారు డైరెక్ట్ నామినేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే తనుజకి పవర్స్ రావడం వల్ల. ముందు చెప్పాలంటే ఆయన పంపడం కాదు, ముందు ఆ మాధురి పంపారు ముందు బిగ్ బాస్ నుంచి. ఆ, బిగ్ బాస్ నుంచి దరిద్రం ముందు ఆవిడే. ఓకే. ఆట తీస్తా, మెడ ఉంచేస్తా, మెడ ఇరిపేస్తా. అయితే నిన్న జరిగిన కాంట్రవర్సీలో కూడా తను చెప్పింది రీతుకు వచ్చేసి చెత్తతో సమానం అని చెప్పి తీసిపడేసింది. నీ నోట్లో నోరు పెట్టడం చెత్త అన్నది. మీరేమంటారు? మరి రీతు కూడా అది చేస్తుంది, అలాగే చేస్తుంది కదా. ఆవిడ అన్నమాట తప్పలేదు. అంటే ఈవిడే చెప్పడం కరెక్టేనా మరి ఆ మాట? చెప్పడం కరెక్ట్ అంటే ఆవిడ చేసే పనులు అలాగే ఉన్నాయి కదా. ఆ, పవన్ తో ఎలా చేస్తుందో ఇప్పుడు చూసారు కదా. ఏదైనా కానీ సేమ్ ఇది కూడా అంతే. అన్నం తప్పలేదు. ఇప్పుడు లోపల అన్న వాళ్ళు దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఏదైనా చెప్తారు. ఆ మనం బయట డైరెక్ట్ గా రియాలిటీ షో చూస్తున్నాం, మనకి అనిపిస్తుంది. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది చూసారు కదా మీరు రియాలిటీ షో డైరెక్ట్ గా అదే ఆమె చేసేది. అయితే మన సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ వచ్చేసి తనుజాకి సేవ్ అయిన తర్వాత ఒక మాట చెప్తా అన్నాడు. మేబీ లవ్ ప్రపోజల్ ఏమైనా ఇవ్వబోతుండా? పెళ్ళవలేదు కుర్రాడికి, ఆ? పెళ్ళవలేదు కుర్రాడికి. ఆ, ఆర్మీ పైగా. ఓకే. ఓని సంతోషం అండి ఆ, కుర్రాడిని. ఏదైనా కానీ అయితే ప్రపోజ్ చేయబోతున్నాడు. చెయ్యి పోతాడేమో మనకి భయం. జ్ఞానం తెలిసింది నాకేమన్నా, కాడజ్ఞానం తెలిసేంటి. చెయ్యొచ్చేమో, ఆ, చేస్తే బెటరే కదా. ఒప్పుకుంటారా? అందరూ హ్యాపీ చేస్తే. ఒప్పుకుంటదంటారా? మరి తనుజ ఒప్పుకుంటదా? జిపిత్ ఇంటికి అడగాలి ఈ మాట కంపల్సరీగా. అందుకని ఓకే. అవుతాయా ఏదైనా ఒకసారి ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ లోనే అవుతాయి అన్ని. ఫీల్డ్ లో అందరూ మంచి వాళ్ళే, కానీ కాంట్రవర్సీలు ఎక్కువైపోతున్నాయి ఎక్కువ. అది షో వరకు మనం కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను అన్న విషయం కూడా పక్కన పెట్టినా, షో వరకు చూసుకోవాలి. అది ఆ కాంట్రవర్సీ అయినా కానీ, ఆ మాదిరి ఏమన్నారు, ఆ అలికే చిట్టి ఏమంది, అవి కాంట్రవర్సీ నడుస్తున్నాయి ఈ పాపం వాళ్ళ మీద కూడా. కానీ ఏదైనా కానీ మనం చూస్తున్నాం. అయితే తనుజ గారు వచ్చేసి బాండింగ్స్ మీదే ముందరికి వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది అయితే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా, దానికి ఏమంటారు? బాండింగ్స్ అంటే అక్కడ చూడడానికి ఏ ఫోను లేదు బిగ్ బాస్ హౌస్ లోని. మాట్లాడడానికి కూడా ఏమి లేవు, టీవీలు లేవు, ఏ లేవు, ఈ లేవు. ఏదైనా కానీ పక్కన మీద ఆధారపడాలి. అన్నమైనా, అన్నైనా, నాన్నైనా, తమ్ముడైనా బాండింగ్స్ పిలుచుకుంటారు అంతే తప్ప దాన్ని మనం డైవర్షన్ చేసి వేరే తీసుకోకూడదు. అయితే ఆయేషా మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది, అంటే కొంచెం హెల్త్ రీత్యా తను బయటకు వెళ్ళిపోయింది. తన ప్లేస్ ని శ్రీజ దమ్ము రీప్లేస్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కంపల్సరీ శ్రీజ వస్తే మాత్రం ఈ మొత్తం షో మొత్తం వేరే ఉంటది. అంటే వార్ వన్ సైడ్ అయిపోద్ది అంటారా? వన్ సైడ్ కూడా టూ సైడ్ అవచ్చు. ఓకే. ఓకే బ్రో. అయితే మేబీ శ్రీజ కాకుండా భరణి గారిని తెస్తే బెటర్ అంటున్నారు కదా, మీరేమంటారు? భరణి గారు చాలా సైలెంట్ బ్రో. ఏదైనా గానీ గొడవ పడేది ఉండాలి. బిగ్ బాస్ కి వెళ్ళామంటే డైరెక్ట్ గా ఏదైనా గానీ తెచ్చుకోవాలి గొప్పనేది. ఈయన సైలెంట్ గా ఉండి ఒక సైడ్ కూర్చొని అది కొంచెం ఆయన ఆటగా దెబ్బేసింది నిజంగా. మాధురి గారిని గట్టిగా బెదిరించే పర్సన్ శ్రీజానే. శ్రీజ తప్ప ఎవరు గట్టిగా మాట్లాడలేరు అంటున్నారు. మీరేమంటారు? అలా అనుకోకూడదు, ఎవరిని డామినేట్ చేసుకోకూడదు అందులోనే. అంటే అందరినీ డామినేట్ చేసిద్దా శ్రీజ, చేయదా? ఖచ్చితంగా చేస్తుంది అంటారా? 100%. ఓకే బ్రో, మీ టాప్ 3 లేదా టాప్ 5 ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? ఎమాన్యుయల్. అంటే కప్పు గెలిచే వాళ్ళు కాదు, టాప్ ఎమాన్యుయలే. ఇమాన్యుయల్ కప్పు గెలుస్తారంటారా? అసలు సమస్య లేదు, ఎమాన్యుయలే వెళ్తాడు. కొంతమంది సేఫ్ గేమ్ అంటున్నారు కదా ఇమ్మానియల్ ని. భయ్యా మీరు ఇన్ని ఎపిసోడ్లు చూసారు బిగ్ బాస్, ఇన్ని షోలు చూసారు. ఇప్పుడు బిగ్ బాస్ నేను నడుతుంది మంది. ఇప్పుడైనా గానీ ఇన్ని షోల్లోని జరిగే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎమ్మాన్యుయల్ నవ్వించాడు తప్ప ఇంకెవరు నవ్వించారా ఈ షోలో? అంటే కమిడియన్స్ కూడా ఎవరు లేరు కదా ఇంకా. మరి అదే కదా మెయిన్. అంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ చెప్పాలంటే ఎమ్మాన్యుయల్ వాళ్ళు చూస్తాం ఆ కామెడీ కోసం. అంటే ప్రతి సీజన్ లో మగవాళ్ళే గెలుస్తున్నారు, ఈసారి ఆడవాళ్ళని అంటే తనుజాని గెలిపించే ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నారని చెప్తున్నారు. మీరేమంటారు? జరగొచ్చు భయ్యా, ఎందుకంటే తనుజ కూడా ఎక్కువ శాతం మా టీవీలో చేస్తుంది కాబట్టి స్కోప్ ఉంది, చెయ్యొచ్చు.
మేబీ అంటే గేమ్ ఆడకుండా ఛానల్లో ఉంటాయి భయ్యా, అలా కొన్ని ఉంటాయి. అది మనం చెప్పుకోలేదు, మనకే తెలియదు అంతలాగా. నాకు పెద్ద ఏం తెలియదు అని నేను చెప్తున్నాను అంతే. ఉంటాయి అలాంటివి. ఓకే. కానీ కప్పు కొట్టేది మాత్రం హిమాలయన్ నేను అనుకుంటున్నా. నిన్న జరిగిన ఎపిసోడ్ లో సంజన గారికి ఆ తర్వాత మాధురి గారికి గట్టి క్లాస్ ఇచ్చి పడేశారు నాగార్జున గారు. మీరేమంటారు? కరెక్ట్ ఇచ్చారు. కరెక్ట్ గానే ఇచ్చారా? ఇది ఇల్లుగా చెప్పాడు డైరెక్ట్ గా. ఏం చూసాడు బయట చూసుకొని చెప్పాడు. అదే మేలు కదా. అదే మాట ఇంట్లో మాట్లాడింది, అదే ఆవిడ వచ్చి బయట మాట్లాడుతుంది ఆ మాట గురించి. మాట్లాడదు కదా. అప్పుడు ఎంత ఎవరైనా ఏ సినీ ఫీల్డ్ అవనివి, ఏది అవని, పొలిటీషియన్ అవని, ఏది అవనివి, అర్థమైందా? ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయకూడదు కదా, ఎంత ఫీల్డ్ అయినా కానీ. ఆయన ఏమిటి కట్ట చెప్పాడు, ఆ మాట కట్ట చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎక్కువ శాతం ఏదన్నా స్ట్రాంగ్ గా మాట్లాడితే, తప్పులు మాట్లాడితే నాగార్జున గారు సీరియస్ అవుతారు. అలాంటిది మాధురి గారి మీద మాత్రం ఎక్కువ సీరియస్ అవ్వట్లేదు. అంటే ఏమన్నా బయట పొలిటికల్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పొలిటికల్ ఏముంటుంది, ఏముంటుంది మహా అయితే తీసుకెళ్ళి వాళ్ళు రాజ్యం 10 రోజులు 15 రోజులు జైలు వేస్తారు తీసుకెళ్ళి. ఎంత అంత ఏముంటుంది, అదే డబ్బు ఉంది, బయట రాగలరు.